అణువు చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి దానికి ఉన్నది. అణువు చిన్నదైన పెట్టి చదువుతున్నావు. నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను ఎంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేస్తావా? ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. ఏరా లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతిలో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరొహళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము, పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము, మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు, తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకేయి, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవుని నుంచి ఆ చెవురు వరకు పెట్టారు కిలో, కానీ మనం చెయ్యవే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేనొచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. పెళ్లి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఉమ్. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో సిగ్గు లేని కుటుంబంలో పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అల్లా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో అత్తారిళ్లలో పడి తినే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి?